హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల. ఈరోజు వీడియోలో చికెన్ దమ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మనము ఇంట్లోనే హోటల్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తానండి. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. మీకు బిర్యానీని పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో మీకు అర్థమైపోతుందండి. ఫస్ట్ టైం తయారు చేసినా కానీ పర్ఫెక్ట్గా తయారు చేయొచ్చండి. ఇది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ముక్క ఉడకడానికి ఎంత టైం పడుతుంది, చికెన్ దమ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఈ వీడియోలో కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. మరి ఈ సింపుల్ టేస్టీ చికెన్ దమ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఇప్పుడు మనము ఇక్కడ 3/4 కేజీ చికెన్ తీసుకోవాలండి. చికెన్ ముక్కలు అనేవి ఇలా మరి చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజులో ఉండేలాగా తీసుకోవాలి. ఈ చికెన్లో సాల్ట్ వేసి 1-2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ నేను శుభ్రంగా వాష్ చేసిన తర్వాత చూపిస్తున్నానండి. నెక్స్ట్ మనము ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, నెక్స్ట్ 1 టీ స్పూను గరం మసాలా పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ బిర్యానీ మసాలా, అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులో ఒక నిమ్మకాయను పిండుకోవాలి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ కారం. ఇవన్నీ వేసుకొని ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలండి. ఇలా చికెన్కి మసాలా అంతా పట్టిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా ఈ చికెన్ ముక్కలకి పూర్తిగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూను నెయ్యిని వేసుకోవాలండి. నెయ్యి ఫ్లేవర్ వల్ల చికెన్ బిర్యానీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి అంతా పూర్తిగా కలిసే విధంగా కలుపుకోవాలండి. ఇలా చికెన్ ముక్కలకి మసాలా అనేది బాగా పట్టించాలి. ఇలా పట్టించిన తర్వాత నెక్స్ట్ ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు కొద్దిగా వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన పుదీనా తరుగు కూడా కొంచెం వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక 4 సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, అలాగే 1 కప్పు ఫ్రెష్గా ఉన్న పెరుగును వేసుకోవాలి. పెరుగు అనేది పుల్లగా లేకుండా చూసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ పసుపు వేసుకొని ఇవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మనము స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. 1 టీ స్పూన్ షాజీరా, అలాగే 1 ఇంచు దాచిన చెక్క, 2 యాలకులు, 4-5 లవంగాలు వేసుకొని ఇవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా పూర్తిగా కలిసిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని 2 గంటల సేపు మ్యారినేట్ చేసుకోవాలి. ఇవి మ్యారినేట్ అయ్యేలోపు మనము బ్రౌన్ ఆనియన్స్ని ప్రిపేర్ చేసుకుందామండి. మీడియం సైజులో ఉండే ఆనియన్స్ని 4 తీసుకొని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలన్నిటినీ కూడా ఇలా విడివిడిగా చేసి పెట్టుకోవాలండి. బ్రౌన్ ఆనియన్స్ తయారు చేసుకోవాలంటే ఉల్లిపాయ ముక్కలు అనేవి ఇలా అన్నీ విడివిడిగా చేసుకొని పెట్టుకుంటే మనకి త్వరగా ఫ్రై అయిపోతాయండి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫస్ట్ మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అనేవి ఫ్రై అవుతూ ఉంటే మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మాడిపోకుండా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మనం మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే ఇవి తొందరగా మాడిపోతాయండి. మనకి ఆనియన్స్ అనేవి మనకి బ్రౌన్ కలర్లో రావాలి, కానీ మాడిపోకుండా ఉండేలాగా చూసుకోవాలి. ఇలా ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక 2-3 నిమిషాల పాటు చల్లార పెట్టుకుంటే ఇవి చాలా క్రిస్పీగా అవుతాయండి. చూడండి, ఇక్కడ మీకు సౌండ్ వినిపించాలని చూపిస్తున్నానండి. చూడండి, ఆనియన్స్ అనేవి ఇలా సౌండ్ వస్తాయండి. ఇక్కడ మనము ఒక బ్రౌన్ ఆనియన్ అనేది పట్టుకొని తుంచినామంటే ఇలా మనకి చిప్స్ లాగా తయారైపోతాయండి.
కావాలి అంటే ఈ బ్రౌన్ ఆనియన్స్ని ఒకరోజు ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చండి. ఇవి 2-3 రోజులైనా కానీ అస్సలు ఖరాబ్ కావండి. ఇలా బ్రౌన్ ఆనియన్స్ని తయారు చేసుకొని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ మనము ఒక బౌల్ తీసుకొని అందులో 4 గ్లాసుల బాస్మతి రైస్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 4 గ్లాసులు అంటే 1 కేజీ బాస్మతి రైస్ని తీసుకున్నానండి. మనకి 3/4 కేజీ చికెన్కి 1 కేజీ బాస్మతి రైస్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా బాస్మతి రైస్ తీసుకున్న తర్వాత వీటిని 1-2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా శుభ్రంగా వాష్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి నిండుగా నీళ్ళని వేసుకొని ఇప్పుడు వీటిని ఒక 20 నిమిషాల సేపు నానబెట్టుకోవాలి. ఇవి నానేలోపు మనము ఒక పెద్ద బౌల్లో 2 లీటర్ల నీళ్ళని తీసుకొని ఇందులో 2 బిర్యానీ పువ్వులు, అలాగే 4 లవంగాలు, 1 జావిత్రి, 1 ఇంచు దాచిన చెక్క, 2 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు, అలాగే 1 టీ స్పూన్ షాజీరా, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ బిర్యానీ మసాలాని కూడా వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి ఇవన్నీ పూర్తిగా కలిసే విధంగా కలుపుకోవాలండి. ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఈ బౌల్ని స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 అరచెక్క నిమ్మరసాన్ని పిండుకొని ఈ ఎసరిని బాగా మరిగించుకోవాలండి. ఆయిల్ వేసుకోవటం వల్ల బిర్యానీ రైస్ అనేది ఒకదానికొకటి అంటుకొని పోకుండా మనకి పొడి పొడిగా వస్తుందండి రైసు. ఇప్పుడు ఈ ఎసరంతా పూర్తిగా మరిగే వరకు మరిగించుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బిర్యానీ రైస్ని వేసుకోవాలి. ఇలా బిర్యానీ రైస్ అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మెల్లగా ఒకసారి కలుపుకోవాలండి. మనకి ఈ బియ్యం విరిగిపోకుండా కింద నుంచి కలుపుకోవాలండి. ఇలా కింద నుంచి కలుపుకున్నట్టయితే మనకి బాస్మతి రైస్ అనేది విరిగిపోకుండా ఉంటుందండి. ఇలా ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనకి ఈ రైస్ ఉడికేలోపు మిగతా ప్రాసెస్ చూసేద్దామండి. మనము ఏ గిన్నెలో అయితే దమ్ చేయాలి అనుకుంటున్నామో ఆ గిన్నె అడుగు మందంగా ఉండేలాగా చూసుకోవాలండి. ఇలా దమ్ చేయాలి అనుకుంటున్న గిన్నెలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా 2 గంటల సేపు మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని మనం దమ్ చేస్తున్న గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా చికెన్ మొత్తం గిన్నెలోకి వేసుకొని అడుగున ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చికెన్ అంతా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని వేసుకోవాలి. ఇలా బ్రౌన్ ఆనియన్స్ని పైనంగా ఇలా చల్లుకోవాలండి. ఆనియన్స్ అనేవి పూర్తిగా చల్లకుండా ఇక్కడ మనం కొద్దిగా పక్కన పెట్టుకోవాలి. ఈ బ్రౌన్ ఆనియన్స్ చల్లుకున్న తర్వాత నెక్స్ట్ మనము కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా వేసుకోవాలి. వేసుకుంటే ఇప్పుడు మనకి దమ్ చేసుకోవడానికి బౌల్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మూత పెట్టి దీన్ని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ మనము రైస్ ఉడికిందో లేదో చూసుకుందామండి. ఇప్పుడు మనకి రైస్ కూడా ఉడకటం స్టార్ట్ అయిపోయిందండి. మనకి రైస్ అనేది పూర్తిగా ఉడకకుండా ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి. మరీ మెత్తగా ఉడికించుకోకుండా ఉండాలి. ఇలా ఒకసారి రైస్ అంతా కలుపుకున్న తర్వాత చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ రైస్ అనేది మనకి ఇక్కడ 20% మాత్రమే ఉడికిందండి. చూడండి, ఇక్కడ చాలా పలుకుందండి రైస్ అనేది. ఇలా 20% ఉడికినప్పుడే మనము ఒక గరిటెడు తీసుకోవాలండి. ఇలా ఒక గరిటె రైస్ తీసుకొని ఈ రైస్లో నుంచి వాటర్ అనేది పూర్తిగా పోకుండా తీసుకోవాలండి. ఇక్కడ మనకి చూడండి, గరిటెతో తీసినప్పుడు కింద దారలాగా పడుతుంది కదండి. ఇందులో వాటర్ అనేవి పూర్తిగా పోకుండా చూసుకోవాలి. ఇలా వాటర్ దారలాగా పడుతున్నప్పుడే ఈ రైస్ని తీసి మనం దమ్ చేసుకోవాలి అనుకుంటున్న ఈ చికెన్ బౌల్లోకి వేసుకోవాలి. ఇలా రైస్ అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చికెన్ పై నుంచి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకొక గరిటెడు తీసుకోవాలండి. ఇలా ఇంకొక గరిటె రైస్ కూడా ఇందులో నుంచి కూడా వాటర్ అనేవి పూర్తిగా పోకుండా ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా దార అనేది ఈ సైజులో పడేటప్పుడు మాత్రమే రైస్ని తీసుకొని ఈ బౌల్లోకి వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలండి.
చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇప్పుడు మనకి రైస్ అనేది 50% ఉడికిందండి. మరీ మెత్తగా కాదు, చాలా పల్కే ఉంది. చూడండి ఇక్కడ 50% ఉడికిన రైస్‌ని ఇప్పుడు మళ్ళీ మనం ఒక గరిటెడు తీసుకుందామండి. ఇందులో నుంచి కూడా వాటర్ అనేవి పూర్తిగా పోకముందే మనము గరిటెతోని రైస్ తీసుకొని ఇప్పుడు మనము దమ్ చేసుకుంటున్న బౌల్‌లోకి వేసుకోవాలి. ఇలా రైస్ అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ రైస్‌ని చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఉడుకుతున్న రైస్‌ని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలండి. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా రైస్ అనేది 80% ఉడికిపోయిందండి. ఇలా 80% ఉడికిన రైస్‌ని తీస్తున్నప్పుడు ఇందులో ఏమీ వాటర్ లేకుండా చూసుకోవాలి. ఇలా 80% ఉడికిన రైస్‌ని 2 గరిటెలు వేసుకోవాలి. ఇలా 2 గరిటెల రైస్ అనేది 80% ఉడికిన తర్వాత వేసుకుంటున్నామండి. ఇలా రైస్ అంతా బౌల్లో ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత నెక్స్ట్ చివరిసారిగా ఉన్న రైస్‌ని మనము అన్నం తినేటప్పుడు ఎలా ఉంటుందో అలా మెత్తగా ఉడికిపోవాలండి. మనము తినే అన్నం ఏ విధంగా అయితే ఉంటుందో అలా ఉండేలాగా చూసుకోవాలి. ఇలా చివరిగా ఉన్న రైస్‌ని ఇలా ఒక స్ట్రైనర్‌లోకి వేసుకొని ఇందులో వాటర్ అనేవి ఏమీ లేకుండా మొత్తం స్ట్రెయిన్ అయిపోయిన తర్వాత మాత్రమే దీన్ని బౌల్లో వేసుకోవాలండి. లేదంటే మనకి రైస్ అనేది మెత్తగా అయిపోతుంది. ఇలా ఒక్క చుక్క వాటర్ కూడా లేకుండా మొత్తం స్ట్రెయిన్ అయిన తర్వాత ఇప్పుడు దీన్ని మనము దమ్ చేసుకుంటున్న గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా రైస్ అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మొత్తం ఇలా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైనంగా మనం ఇంతకుముందు కొంచెం మిగిలిన బ్రౌన్ ఆనియన్స్‌ని పైనంగా ఇలా చల్లుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత నెక్స్ట్ పైనంగా కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకుని పైనంగా మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం దమ్ చేసుకోవడానికి మనకి గిన్నె రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ మనము స్టవ్ పైన ఇలా ఒక పాతది ఐరన్ ప్యాన్ పెట్టుకోవాలి. పెట్టుకొని మంట హై ఫ్లేమ్‌లో పెట్టుకొని మనము దమ్ చేయాలనుకుంటున్న గిన్నెని ఈ ప్యాన్ పైన పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నట్లయితే మనకి దమ్ బిర్యానీ అనేది మాడిపోకుండా పర్ఫెక్ట్‌గా వస్తుందండి. ఈ గిన్నె పైన మనం ముందుగా రైస్ ఉడికించుకున్న వేడి నీళ్ళు అనేవి ఉంటుంది కదా, ఆ వేడి నీళ్ళ బౌల్‌ని మనము దమ్ చేసుకుంటున్న గిన్నె పైన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి దమ్ చేసుకుంటున్న బౌల్ రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ మనము ఇప్పుడు మంటని హై ఫ్లేమ్‌లో 10 నిమిషాలు, మీడియం ఫ్లేమ్‌లో 10 నిమిషాలు, అలాగే లో ఫ్లేమ్‌లో ఒక 20 మినిట్స్ ఉంచామంటే మనకి చికెన్ దమ్ బిర్యానీ పర్ఫెక్ట్‌గా ఉడుకుతుందండి. అంతకంటే ఎక్కువ టైం అవసరం లేదు. ఇక్కడ నేను దమ్ చేసిన తర్వాత మనకి దమ్ బిర్యానీ పూర్తిగా ఉడికిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనకి ముక్క ఉడికిందో లేదో అన్న టెన్షన్ కూడా అవసరం లేదండి. పర్ఫెక్ట్‌గా ఉడికిపోతుంది. కానీ ఇప్పుడు మీకోసం ముక్క ఉడికిందో లేదో ఒకసారి నేను తీసి చూపిస్తాను చూడండి. మనకి అన్నం కూడా పొడి పొడిగా ఒకదానికొకటి అంటుకోకుండా చాలా పర్ఫెక్ట్‌గా వస్తుందండి. చూడండి ఇక్కడ ముక్క అనేది పర్ఫెక్ట్‌గా ఉడికిపోయిందండి. మనము ముక్క ఉడికిందా లేదా అన్న టెన్షన్ కూడా అవసరం లేదండి. ఇక్కడ మనం పెట్టుకున్న టైం అనేది దమ్ బిర్యానీ పర్ఫెక్ట్‌గా ఉడికే టైం అండి అది. చూడండి ఇక్కడ ముక్క అనేది చాలా మెత్తగా ఉడికిపోయింది. ఇలా చికెన్ ముక్క కూడా పర్ఫెక్ట్‌గా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇలానే మీరు ఒక సైడ్ నుంచి పెట్టుకొని తినొచ్చండి. కానీ ఇప్పుడు ఈ చికెన్ దమ్ బిర్యానీ చేసుకున్నప్పుడు గిన్నెకి అడుగున మాడిందా లేదా అన్న చిన్న డౌట్ ఉంటుందండి. ఆ డౌట్ నేను క్లారిఫై చేయడానికి ఇప్పుడు మనం చికెన్ దమ్ బిర్యానీ చేసుకున్న బౌల్‌ని ఈ బిర్యానీ మొత్తం ఒక పెద్ద బౌల్‌లోకి వేస్తున్నాను చూడండి. మనకి చికెన్ ముక్కలనేవి ఎక్కడ మాడిపోయినట్టు కూడా కనిపించట్లేదు చూడండి ఇక్కడ. మీరు చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా. ఇప్పుడు ఈ చికెన్ బిర్యానీ మొత్తం ఈ బౌల్‌లోకి వేసుకున్న తర్వాత గిన్నెని చూపిస్తున్నాను చూడండి. అడుగున కొద్దిగా అంటే కొద్దిగా కూడా మాడిపోలేదండి. చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. అడుగున మాడిపోకుండా ముక్క అనేది పర్ఫెక్ట్‌గా ఉడికిపోయిందండి. చూడండి ఇక్కడ రైస్ కూడా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. ఇలా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలాంటి డౌట్ లేకుండా చికెన్ దమ్ బిర్యానీని ఫస్ట్ టైం చేసినా కానీ
పర్ఫెక్ట్‌గా వస్తుందండి. ఇక్కడ నేను చూపించిన కొలతలతోని మీరు చికెన్ దమ్ బిర్యానీ తయారు చేశారంటే పర్ఫెక్ట్‌గా వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి ఈ వీడియో కొంచెం లెంతీగా అయినా మీకోసం ఇలా మొత్తం క్లారిటీగా ఫస్ట్ నుంచి చివరి వరకు చూపించాలని ఇంత టైం తీసుకున్నానండి. మరి మీరు కూడా చికెన్ దమ్ బిర్యానీని తయారు చేయాలి అనుకుంటే ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. అస్సలు టెన్షన్ పడకుండా చాలా సింపుల్‌గా చికెన్ దమ్ బిర్యానీని తయారు చేసేయచ్చు కదా! మరి ఈ చికెన్ దమ్ బిర్యానీ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. నా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇలాంటి సింపుల్, టేస్టీ, క్విక్ రెసిపీస్ కోసం శశి వంటశాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుందండి. దాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేసినట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో ముందుగా మీరే చూడొచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.